లిక్కర్ స్కామ్ లో తర్వాత ఏం జరగబోతోంది? అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ కు నోటీసులు వెళ్లనున్నాయా? లిక్కర్ లింకులు తేలేయా? కసిరెడ్డి టు బిగ్ బాస్. ముడుపులు ఎలా చేరాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలతన్నే కుంభకోణం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిందంటూ ముడుపుల కథను సాక్ష్యాలతో సహా ప్రిలిమినరీ చార్జ్షీట్ లో సిట్ బృందం వివరించింది. టెక్నికల్, ఎలక్ట్రానిక్, గూగుల్ టెక్అవుట్, ఫోన్ లొకేషన్, కాల్ డేటా రికార్డులతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, మనీ ట్రయల్ జరిగిన విధానాన్ని కూడా వివరించింది. డిస్టిలరీల యజమానులను కసిరెడ్డి గ్యాంగ్ బెదిరించారు. 12 నుంచి 20% కమిషన్ను పెంచారు. వసూలు చేసిన మొత్తాన్ని మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప వద్దకు చేర్చారని సిట్ పేర్కొంది. ఈ మొత్తాన్ని బ్లాక్ ను వైట్ గా చేసేందుకు షెల్ కంపెనీలకు పంపటం, బంగారం కొనుగోలు చేసినట్లు జీఎస్టీ ఇన్వాయిస్లు రాయటం వంటి అక్రమ మార్గాలను ఆశ్రయించారని తేల్చింది. ప్రిలిమినరీ చార్జ్షీట్ లో మొత్తం 3,500 కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనేది సిట్ వివరించింది. బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి నుంచి జగన్ కు ముడుపులు చేరాయని తేల్చేందుకు సాక్ష్యాధారాలను సేకరించడంపై సిట్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని భావిస్తోంది. మిథున్ రెడ్డి, జగన్ పాత్రను మలివిడత చార్జ్షీట్ వివరించాల్సి ఉంది. ఇందుకోసం విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా కూర్చోబెట్టి కలిపి విచారణ చేయాలని సిట్ భావిస్తోంది. మంగళవారం నుంచి మలివిడత చార్జ్షీట్ కోసం సిట్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టనుంది. దుబాయ్, అమెరికాలో ఉన్న వరుణ్, కిరణ్, సైఫ్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మలివిడత చార్జ్షీట్ ను 20 రోజుల్లో వేస్తామని సిట్ చెబుతోంది.